హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి డ్రెస్ కట్టింగ్స్ చేసుకునే విధానము చాలా ఈజీగా ఎలా చేస్తారు. ఇది మీరు చూస్తే కూడా షాక్ అయ్యే విధంగా ఎలా చేస్తారో మీరు చూస్తే కానీ తెలియదు. మన కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కట్టింగ్స్ కుట్టేటప్పుడు వంకలు తిరిగి తిరిగి పోతాయి కదా. అసలు కట్టింగ్ కుట్టినట్టే కట్టింగ్స్ కుట్టమండి, కుట్టకుండానే కట్టింగ్స్ రెడీ అయిపోతాయి. అది ఎలాగో వీడియో చూడండి. ఇదిగోండి, కుట్టిన తర్వాత ఎంత నీట్గా వస్తుందో ఇలా రెడీ అయిపోతుంది. ఇది ఎలా రెడీ చేశానో చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలకి వెళ్దాం. ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, మనం డ్రెస్ కట్టింగ్స్ కుట్టేటప్పుడు ఇలా ఇబ్బంది పడతామని చెప్పాను కదా. నేను ఎలా కుట్టాను, ఎలా స్టిచ్ చేస్తే చాలా ఈజీగా అవుతుందో చూపిద్దాం అనుకుంటున్నాను కదా. ఇదిగోండి చూడండి, మనం ఫస్ట్ డ్రెస్ సైడ్ కుట్లు అయితే వేసేసుకున్నాం. వేసుకొని ఇక్కడ వరకు అయితే వస్తాం. ఎప్పుడు వచ్చి ఇక్కడ రబ్ చేసినట్టు చేస్తాం. ఈ రబ్ చేసినట్టు వేసిన తర్వాత మనం తీసేస్తాం మిషన్. కానీ తీయకుండా కట్టింగ్స్ నీట్గా వచ్చే విధంగా నేనైతే మీకు స్టిచ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వరకు అయితే మనం గట్టి కుట్టు వేసేసుకొని చిన్న కుట్టే ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి, అంటే మనకి ఈ ప్లేస్ నుంచి ఏం చేయాలంటే నార్మల్గా పెద్ద కుట్టు 5వ నంబర్ కుట్టు పెట్టుకోవాలి. మొత్తం లాంగ్ ఇక లూజ్ కుట్టు వస్తుంది చూడు. మన పెద్ద కుట్టు లూజ్ అంటే నార్మల్ పెద్ద కుట్టు వస్తుంది కదా. అలా మిషన్ని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ నుండి ఎంత వదులుకోవాలి, నాకైతే ఇక్కడ కట్టింగ్స్కి మనం అందాదకి వదులుకుంటాం కదా, ఇక్కడ చూపిస్తాను. మనం ఒక 1 ఇంచ్ వదులుకోవాలి. ఈ 1 ఇంచ్ బేస్ వేసుకుంటూ మనకి ఈ ప్లేస్లో కట్టింగ్స్ కుడతాం కదా మనం. ఇది అయితే ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసి ఇట్లా కుడతాం కదా, అలాగా అన్నట్టు. అంటే కొంచెం 1 ఇంచుకు తక్కువ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే 1/2 ఇంచ్ ఎట్లాగో వదులుకోం కాబట్టి, 1/2 ఇంచ్ మడపలేం కాబట్టి. అంటే కొంచెం లావు మలిపితే నీట్గా తిరిగిపోకుండా వస్తుంది. కానీ మనం కొత్త కుట్టే వాళ్ళు కట్టింగ్స్ కుట్టాలంటే తిరిగిపోవడము చాలా ఇబ్బంది పడతారు కదా. ఆ ఇబ్బంది ఏం కాదు. ఇలా స్ట్రేట్గా కుట్లు ఇట్లా వేసుకురావాలి. ఇక స్ట్రేట్గా రెండుని మొత్తం క్లోజ్ చేయాలి. చివరి వరకు చూసుకొని చివరి వరకు ఇంతే మార్క్. ఇంత అంటే 1 ఇంచ్ బేస్ వేసుకొని ఎక్కడైనా మనకి ఇది క్రాస్ ఉన్నా కానీ మనం ఇది వేసుకునే కుట్టు కట్టింగ్స్ లాగా నీట్గా వేసుకోవాలి. చాలా నీట్గా అంటే నీట్గా వేసుకోవాలి, స్ట్రేట్గా నీట్గా. ఇది ఏదన్నా మన క్రాస్ ఉంటే వదిలిపెట్టేసేయండి. ఇది పైన చూసుకుంటూ మీకు సెట్ చేసుకోండి. ఇలాగా మొత్తం స్టిచ్ చేసుకోండి. గట్టి అసలు రబ్ చేయకండి. ఇక నేను రబ్ చేయలేను ఇంకా కింద. ఇప్పుడు ఇంతవరకు అయితే మీకు తెలుసు. అంటే క్లోజ్ చేశారు కదా మేడం, ఇప్పుడు కటింగ్స్ ఎట్లా కుడతారు అని డౌట్ వస్తుందా? డౌట్ క్లియర్ చేసేస్తా. ఇదిగోండి, ఉందా? ఇలాగా ఓపెన్ చేసుకోండి కట్టింగ్స్. ఇగో ఇలాగా ఫోల్డ్ చేసుకోండి. చేసి ఇలాగా అంతా ఫోల్డ్ అనేసుకోండి. అనుకున్న తర్వాత దీనికి ఇది కట్టింగ్ ఇలా మీకు తిరిగిపోదు కాదు, ఏం కాదు. ఇంత రిస్క్ కూడా ఉండదు. చాలా ఈజీగా కట్టింగ్స్ కుట్టే విధానంలో ఈజీ ప్రాసెస్లో మనకు తిరిగిపోకుండా కొత్త వాళ్ళు కూడా డ్రెస్ కట్టింగ్స్ కుట్టే విధంగా కొంచెం కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి. మనం కట్టింగ్స్కి మన మార్క్ ఎంత వదులుకొని ఎంత నీట్గా రావాలి అని మన మైండ్లో ఉంటుంది. ఏ పనైనా చేసేటప్పుడు శ్రద్ధ పెడితే చాలా బాగా వస్తుందండి. మన కష్టమే, కానీ కష్టంగాని ఇష్టంగా భావించి నీట్గా కుట్టిస్తే మనకు మనీ మంచి ఇస్తారు. మనం ఆలోచించుకుంటూ కుడితే కొన్ని అయితే చూసి నేర్చుకోవాలి, కొన్ని చెప్తే నేర్చుకోవాలి, అలాగుంటుంది. మీకు డ్రెస్సులు కూడా నీట్గా వస్తాయి. మీకు కట్టింగ్స్ నీట్గా రావడం వల్ల డ్రెస్ చాలా లుక్ వస్తుంది. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోండి. నీట్గా ఫోల్డ్ చేసుకొని కుట్టండి. ఇదిగోండి ఇలాగా నీట్గా ఫోల్డ్ చేసేసి కట్టింగ్స్ వరకు నేను మార్క్ పెట్టేసిన కదా. ఈ మార్క్ కనబడుతుంది కదా మీకు. ఇక ఈ మార్కు రబ్ చేసిన మార్కు. ఈ రబ్ చేసిన మార్కుకి మనకి ఇట్లా ఓపెన్ చేసి ఇక్కడ వరకు అన్నట్టు. దీన్ని మాత్రం క్లాత్ని ఇట్లా సమానం అనేసేయాలి. కింది ఇటు సైడ్ ఉండాలి, ఇక్కడ ఇటు సైడ్, ఇక్కడ ఇటు సైడ్ ఉండాలి. ఇక్కడ దాటే ఉండాలి.
మనకి ఇక్కడ వరకు రావాలి. ఇలాగా డబుల్ కరెక్ట్ ఫోల్డ్ చేయండి. ఇలా వచ్చేసి మనకు ఇది తిరగాలి. ఇప్పుడు చిన్న కుట్టు పెట్టేసుకున్నారు కదా మీరు, కట్టింగ్స్ కుట్టుడు కాగానే చిన్న కుట్టు పెట్టేసుకొని తిరగాలి. ఇలాగా ఇది తిరిగేటప్పుడు కూడా చాలా మందికి ఇది క్రాస్ పోయి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏం ఇబ్బంది కాదు, మనం ఈ క్లాత్ ఇలాగే ఉంచుకున్నాం, ఈ క్లాత్ ఇలాగే ఉంచుకున్నాం కాబట్టి ఇంత నీట్గా వస్తుంది. చూడండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఇంకా కొంచెం ఉంది, మధ్యలో ట్విస్ట్ ఉంది, ఇంకా చూడాలి ఇది ఎట్లా వచ్చేస్తుంది అనేది మీకు అర్థం కావాలి. ఇదిగోండి, ఓపెన్ చేసుకుంటూ కింది క్లాత్ ని ఇలా లాక్కుంటూ కరెక్ట్ గా ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి. నీట్ గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రండి. మనకు వంకర పోదు, క్రాస్ పోదు, కరెక్ట్ గా ఎంత బాగా వస్తుందో చూడండి. ఫోల్డ్ చేయడంలోనే ఉంటది. మన డ్రెస్సులు కుట్టాలంటే చాలా మంది, మేము అసలు నార్మల్ గా ఎవరైనా భయపడతారు, కట్టింగ్స్ దగ్గర నెక్ దగ్గర భయపడతారు. అట్లా ఏమి లేకుండా మీకు ఎంత నీట్గా వస్తాయి కట్టింగ్స్ అనేటివి, చాలా బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇక్కడ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, మనం ఏ కట్టింగ్స్ కుట్టినా కానీ అది రాకుండా సెట్ చేసుకోండి. దూరం ఉన్నప్పుడే సెట్ చేసుకొని కట్టింగ్స్ అయిపోయినాయండి. ఎంత ఈజీగా కట్టింగ్స్ అయిపోయినాయి చూద్దామా, చూపిస్తా. ఇదిగోండి, కట్టింగ్స్ అయిపోయినాయి. ఇదిగోండి, ఎంత బాగా వచ్చింది కట్టింగ్స్. ఇలా రెడీ అయిపోయింది కదా, దీన్ని ఏం చేయాలి ఇప్పుడు, మనం ఈ కుట్ట అనేది ఇప్పేసుకోవాలి. చూస్తున్నారా ఎంత ఈజీగా అయిపోతుంది కట్టింగ్స్ అనేటివి. డ్రెస్ కుట్టడం అయితే ఒక పని అయితే మన కట్టింగ్స్ కుట్టడం ఒకటి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇది పెద్ద కుట్టు కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది. చూడండి, ఇలాగా లాగితే మళ్ళీ క్లాత్ చినుగుతుంది అన్న భయానికి పెద్ద కుట్టు పెట్టుకున్నాం కాబట్టి తొందర వెళ్తుంది. ఒకవేళ ఇట్లా లాగాలనుకుంటే క్లాత్ చినిగిపోతే మళ్ళీ ఏం చేయలేము. ఎందుకు అంత రిస్క్ పడడము, మన ఈ కట్టింగ్స్ ఓపెన్ అయ్యే వరకు ఇలా వేసి ఇలాగే విప్పుకోండి. ఇదిగోండి, ఎంత బాగా వచ్చింది కట్టింగ్స్ అనేటివి. ఓకే, ఇప్పుడు సెకండ్ రౌండ్ వేసుకోవాలి. ఇంకా కట్టింగ్స్ మొత్తం అవుతున్నాయి కదా, చూద్దాం. ఇంకా ఇదిగోండి, మనం అణిగినట్టు సెకండ్ రౌండ్ స్టిచ్చింగ్ కూడా వేసుకున్నాము. కట్టింగ్స్ ఓపెన్ కావడం వల్ల ఎంత నీట్ గా అనిపిస్తుంది చూడండి. ఇదిగోండి, ఇలాగా నీట్ గా వచ్చేసింది. స్ట్రేట్ గా తిరిగిపోయినట్టు రాకుండా ఎంత బాగా వచ్చింది చూడండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నీట్గా అర్థం చేసుకొని కుట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.